ఫ్రెండ్స్, దాదాపు 6 దశాబ్దాల చరిత్ర, 60 ఏళ్ల ప్రస్థానం. ఇవాళ కోర్టు బోర్డులో నిలబడి మాటలు లేని మౌన పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ గ్రేట్ మార్గదర్శి సంస్థ అక్రమాలను ఎండగడుతూ దాదాపుగా 17 సంవత్సరాలుగా పోరాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటము ఇప్పుడు విజయ కేతనం ఎగరవేయబోతోంది. విజయం దిశగా పయనిస్తోంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పేటెంట్ హక్కుదారులైనటువంటి ఆ నలుగురు, వాళ్ళ రాజగురువు, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా వెలుగుపెట్టిన మరో వ్యక్తి, మరో పాత్రికేయం నుంచి పత్రికాధిపతిగా మారిన వ్యక్తి, మరో టీవీ ఛానల్ వ్యక్తి. ఈ నలుగురు కూడా ఎంత మాయల మరాఠీలుగా మారిపోయినా ఎక్కడొక్కడ ఇంకా చట్టం బతుకుంది, మంచితనం బతుకుంది, మానవత్వం బతుకుంది. చట్టం ఏదో ఒక రోజున వీరి అక్రమాలకు సంకెళ్ళు వేస్తుంది అనే నిజాన్ని వాళ్ళ బయటపెట్టింది. ముఖ్యంగా యుహెచ్ఎఫ్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి మార్గదర్శి సంస్థ డిపాజిట్లను అక్రమం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో సవాల్ చేసినప్పుడు ఎటూ పాలుపోలేనటువంటి రామోజీరావు ఆ డబ్బును డిపాజిటర్లకు చెల్లిస్తామని చెప్పేశారు. అందుకు గాను తన ఛానళ్లను కొన్నిటిని అమ్మేశామని చెప్పారు. అది కూడా రివర్స్ కావడంతో చంద్రబాబును అభ్యర్థించారు. చంద్రబాబు ఆర్థికంగా ఆదుకున్నాడనే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. అందువలనే చంద్రబాబుకు రామోజీకి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తరువాత లాస్ట్ వర్కింగ్ డే, చివరి పని రోజున ఉమ్మడి హైకోర్టులో ఈ కేసును కొట్టేయించుకున్నారు రామోజీరావు, ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా. ఆ కొట్టేసిన మహిళా న్యాయాధికారి గురించి అనేక రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. అవి మనకు అనవసరం. కానీ కొట్టేయటం తగదు, సబబు కాదు, అసలు ఏకపక్షంగా కొట్టేయటం అంతకంటే ఖచ్చితంగా తప్పని భావించినటువంటి చాలామంది కొన్నేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ చెవిన వేశారు. అది ఎప్పుడో కేసు కొట్టేశారు కదా, మీ కేసు ఓడిపోయినట్టుంది కదా. అదేంటి, అసలు నాకు తెలియకుండా, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా నా కేసు కొట్టేయడం ఏంటని ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్. దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఉభయ ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇందులో అక్రమాలు జరిగాయని మేము భావిస్తున్నాం, ఈ రకంగా అక్రమాలు జరిగాయి, ఇందులో డిపాజిట్లుగా సేకరించినటువంటి ఫండ్స్ను అసలు డిపాజిటర్ల కన్సెంట్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు, రకరకాలుగా మళ్లించారు, రామోజీ ఫిలిం సిటీకి మళ్లించారు, లేదా ఈనాడు పత్రికకి మళ్లించారు, ఇట్లా రకరకాల, లేదా ప్రియా ఫుడ్స్కి మళ్లించారు, రకరకాల అవసరాల కోసం ఈ డబ్బును వాడుకున్నారు. డిపాజిట్లకు మరి సక్రమంగా చెల్లింపులు జరగట్లేదు అన్న విషయాన్ని అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో తన వాదన వినిపించింది. ఇక్కడే కేసు మలుపు జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అక్కసు కక్షతో రగిలిపోయారు రామోజీరావు. దాని ఫలితం ఏంటో చూస్తున్నాం. ప్రతిరోజు నీలాపనిందలతో వార్తలు రాయటం. ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అంశం పైన
ఈ కోర్టుకు వచ్చినటువంటి అంశం పైన ఆర్బీఐని సుప్రీంకోర్టు మీ అభిప్రాయం ఏంటో చెప్పమని అడిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి 45S ప్రకారం ఇది నేరం. నాన్ బ్యాంకింగ్ సంస్థలు డిపాజిట్లు తీసుకోవడం నేరం, చట్టరీత్యా నేరం. కనీసం ఆర్బీఐ కన్సెంట్ అన్నా తీసుకొని చేయాల్సింది, అది కూడా లేదు. కాబట్టి ఇది నేరం అని స్పష్టంగా సుప్రీంకోర్టుకు తెలియపరచడమే ఈ కేసులో మలుపు తిరిగినటువంటి అంశం, మలుపు తిప్పినటువంటి అంశం. ఆర్బీఐ చెప్పడమే కేసు మొత్తం మలుపు తిరిగింది. అంటే రామోజీరావు ఏం చెప్తున్నారు ఎంతసేపటికి కోర్టులో, నేను డిపాజిట్ సేకరించాను, సరే అవందరికి ఇచ్చేశాను, ఇప్పుడు నా మీద కేసు ఏంటి ఇంకా అంటాడు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదన ఏంటంటే అసలు నువ్వు చేసిందే తప్పు. డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐకి తెలియకుండా చట్టానికి వ్యతిరేకంగా చేయడమే తప్పు. దానికి శిక్ష ఉండాలి కదా, దానికి శిక్ష అనుభవించాలి కదా అంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్. నిజమే కదా. 100% ఈ అంశం పైన సుప్రీంకోర్టు కూడా ప్రత్యర్థుల వాదనను విని ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్, తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. కానీ తప్పు నేను చేయలేదు, డిపాజిట్ ఇచ్చేశాను అని చెప్తున్నారు. ఎంత డిపాజిట్లు మీరు ఎవరెవరికి ఇచ్చారో ఆ వివరాలన్నీ ఉన్నాయా? లేవు. కొంతమంది డిపాజిట్లు వెనక్కి తీసుకోలేదు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. అవి ఎంత ఉన్నాయి? ఏమో కాకి లెక్కలు చెప్తున్నారు, 5 కోట్లు 6 కోట్లు అని. అంతే ఉన్నాయా? 500 కోట్లు ఉన్నాయా? ఇవి కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ తేల్చడానికి మళ్ళీ అదే హైకోర్టును, తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక స్పెషల్ జ్యుడిషియరీ ఆఫీసర్ని వేయండి, లేదా ఒక రిటైర్డ్ జడ్జిని వేయండి, వేసి 6 నెలల్లోగా ఈ కేసు డిస్పోజ్ చేయండి. 6 నెలల్లో ఏ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎంత మేరకు తప్పులు జరిగాయి, వాటికి ఏ రకమైన శిక్షలు వేయచ్చు తేల్చండి అని చెప్పింది. చాలా స్పష్టంగా, చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఈ రోజున. క్రోధినామ సంవత్సర ఉగాది రోజున మరి రామోజీరావుకు ఈ రకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు, అది కూడా ఎపెక్స్ కోర్టు కాబట్టి దాన్ని మళ్ళీ ఆయన ఇంకెక్కడో సవాల్ చేస్తాడేమో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ కేసులో నిగ్గు తేరాల్సిన అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ద్విసభ్య ధర్మాసనం స్టడీ చేసి వారినే ప్రతివాదుల్ని అడిగింది, మీరు చెప్పండి ఇవన్నీ నిజమా కాదా. ఒక దశలో మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి నిరంజన్ రెడ్డిని కానీ క్రాస్ చేయడానికి, కార్నర్ చేయడానికి సిద్ధార్థ రుద్ర లాంటి వాళ్ళు ప్రయత్నించినప్పుడు కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఎస్, కోర్టు జోక్యం చేసుకుని ఈ కేసులో నిజాలు తేలాల్సిందే, స్పెషల్ ఆఫీసర్ను వేయాల్సిందే, తర్వాత దానికి 6 నెలల గడువు లోపల మొత్తం వివరాలు తేల్చి శిక్ష పడాల్సిందే, అసలు డిపాజిట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను డిస్క్లోజ్ చేయాల్సిందే. అసలు ఈ కేసు జరుగుతుండగానే మరొక 2,000 కోట్లు డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి సంస్థ దొడ్డిదోవన. అంటే ఇప్పుడు అంతకుముందున్న 2,600 కోట్లు, ఇప్పుడు 2,000, అంటే 4,600 కోట్లు ఫ్రాడ్కి పాల్పడినట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఇది చిన్న విషయం కాదు, చిన్న అంశము కాదు. ఎందుకంటే ఎవరినో బ్లేమ్ చేస్తూ, ఎవరి మోదినో గుడ్డగాల్చి నెత్తినేసి విమర్శలు చేసి వాళ్ళు తప్పుడు మనుషులు, వీళ్ళు తప్పుడు మనుషులు, వాళ్ళు డబ్బులు తిన్నారు, వీళ్ళు, అసలు చట్టం మాకు వర్తించదు, ఇది రూల్ పొజిషను అని చెప్పినప్పుడు ఆ రూల్ మాకు వర్తించదు అంటారు. అంటే ఈ దేశ పౌరుడై ఉన్నప్పుడు ఆ రైలు ఖచ్చితంగా మీకు ఆ రూల్ వర్తిస్తుంది కదా. రోడ్డుకి ఎడం పక్కన నడవాలి అన్నప్పుడు నాకు ఆ రూల్ వర్తించదు, నేను కుడి పక్కన పోతానంటే ఇప్పుడు అదే జరిగింది. మాది ఏదో ఈ రకమైన సంస్థ,
లేదా లేబర్ చట్టంలోకి రాదు, లేదా ఇంకో సంస్థ ఇంకో రకమైన దాంట్లోకి వస్తుంది, లేకపోతే ఇది మనీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సంస్థగా అసలు నాకు ఆ సంస్థతో సంబంధం లేదని కూడా బుకాయించారు ఒక దశలో రామోజీరావు. సో ఇవాళ ఆ సంస్థకు సంబంధించి ఎండీగా ఉన్నటువంటి శైలజా కిరణ్ కానీ, చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు కానీ ఈ కేసులో ఖచ్చితంగా ముద్దాయిలుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎస్, ఎందుకంటే 4,600 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి, డిపాజిట్లు సేకరించారు చట్టానికి వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా. సో ఈ సొమ్ముకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఆయన 2,000 కోట్లు 2,600 కోట్లు నేను ఇచ్చేసానని కట్టాడు. ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు అంటే కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు రామోజీరావుని చూసో ఆయన వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని చూసో భయపడి డబ్బులు తీసుకొని వాడు ఉంటారు. మరి ఆ డబ్బంతా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ వెళ్తున్నాయి. కొంతమంది 500 కోట్లు అంటారు, కొంతమంది 400 కోట్లు అంటారు, కొంతమంది 40 కోట్లు అంటారు, కొంతమంది 50 కోట్లు అంటారు, కొంతమంది వీళ్ళైతే చెప్పడం 5 కోట్లే అంటున్నారు. అసలు ఎంత? ఈ వివరాలు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా తాము చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అని విమర్శించే నైజం ఉన్నటువంటి వ్యక్తి తన తప్పుల్ని, తను చేసినటువంటి అక్రమాలని బయటికి రానివ్వకుండా మీడియాను అడ్డుపెట్టుకొని ఇంతకాలం అన్ని సంస్థలను మేనేజ్ చేసినటువంటి వ్యక్తి మరి చివరికి జైలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి వస్తుందా అంటే, ఒకవేళ వయసు రీత్యా, ఆయన అనారోగ్య కారణాల రీత్యా మరి ఆయనకి శిక్ష తగ్గించడమో లేదా ఇంకేదైనా జరగచ్చు. ఎందుకంటే నేను అసలు నడవలేను, నా గుండె లబ్బడని కొట్టుకోవట్లేదు, టకటకటకా అని కొట్టుకుంటున్నది, నా ఎంబడి 30 మంది డాక్టర్లు ఉండాలని కోర్టుని తప్పుదో పట్టించి బెయిల్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు రంకెలేస్తున్నాడు వాడి నడి రోడ్ల మీద. ఆయన వెనక వ్యాన్ నడుస్తుందా? మరి డాక్టర్స్ అంతా 30 మంది చెకప్ రెడీగా ఉంటున్నారా? ఏం లేదే. అంటే కోర్టుని తప్పుదో పట్టించడం. ఇక్కడ కూడా అంతే. రామోజీరావు కూడా నా వయసు అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, అనారోగ్యం అంటాడు, లేకపోతే మంచం మీద ఉన్నానంటాడు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఈ ఎండి, ఆ సంస్థ ఎండి మరి శైలజా కిరణ్ ఒకవేళ తప్పించుకోలేకపోతే మాత్రం జైలు తప్పదా? ఏం జరగబోతోంది ఈ కేసులో? ఇప్పటికైతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కేసును 6 నెలల లోపు డిస్పోజ్ చేసేయాలని చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో చెప్పింది. ఈ ఉత్తర్వుల మేరకు హైకోర్టు అతి త్వరలో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని వేస్తారు, లేదా ఒక రిటైర్డ్ జడ్జిని దీని మీద స్పెషల్ ఆఫీసర్గా వేస్తారు. వేసి మొత్తం ఫైళ్ళన్నీ చెకప్ చేస్తారు, జరిగిన అక్రమాలని తవ్వి తీస్తారు. అట్లాగే ఈ కేసుకు సంబంధించి ఆర్బీఐని కానీ, అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ పార్టీలుగా పరిగణించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా ఒక చక్ర బంధంలో ఇరుక్కున్నారా రామోజీరావు అంటే అవునని చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుందో.